రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట పాత పాతబడవచ్చు. కానీ రక్త సంబంధాల మధ్య వచ్చే చీలికలు సృష్టించే ప్రకంపనలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై వైఎస్ కుటుంబం కలహాలు ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. మొన్నటి వరకు కేవలం ఆస్తుల గొడవగా ప్రచారం ఉన్న ఈ అంశం నిన్న విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో ఒక మలుపు తిరిగితే సరిగ్గా 24 గంటలు గడవకుందే ఆమె సంధించిన మరో అస్త్రం జగన్ భారతి దంపతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పరిణామం కేవలం ఒక కుటుంబ సమస్యగా మిగిలిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిల్చేలా కనిపిస్తుంది. విజయమ్మ తన తాజా ప్రకటనలో నేరుగా భారతిరెడ్డి పేరును ప్రస్తావించడం లేదా ఆమె పాత్రను వేలెత్తి చూపడం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇంటి గుట్టును రచ్చగేర్చడం వెనుక బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలపై తీసుకున్న న్యాయపరమైన చర్యలు వెనుక భారతీ ప్రోద్బలం ఉందనే అనుమానాన్ని విజయమ్మ పరోక్షంగా వ్యక్తం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భారతీ ప్రమేయం పెరిగిపోయిందని, తద్వారా వైఎస్ఆర్ ఆశయాలను విరుద్ధంగా సొంత చెల్లిని కోర్టుకు చుట్టూ తిప్పడం తనను ఎంతగానో కలిసివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తల్లి స్వయంగా కుమారుడికి వ్యతిరేకంగా గళం విప్పడం అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబాన్ని కలిపి ఉంచిన విజయమే ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకోవడం వెనుక జగన్ మొండి వైఖరి ఉందా, లేక భారతిరెడ్డి మితిమీరిన జోక్యం ఉందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. జగన్ చుట్టూ ఉన్న కొఠారి కంటే సొంత భార్య మాటకి ఆయన ఎక్కువ విలువనిస్తున్నారని, తద్వారా రక్త సంబంధాలు పణంగా పెడుతున్నామని విజయమ్మ చేసిన ఆరోపణలు వైకాపా నాయకులను సైతం ఆత్మరక్షణలో పడేశాయి. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జగన్ను రాజకీయంగా ఢీకొట్టాలంటే, మరోవైపు తల్లి విజయమ్మ నైతిక మద్దతును ఉపసంహరించుకోవడం జగన్కు ఏకాకిని చేస్తుంది. ఆస్తుల పంపకంలో జరిగిన అన్యాయం కంటే కూడా గౌరవ మర్యాదల విషయంలో జరిగిన అవమానమే పెద్దదని విజయమ్మ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 24 గంటల వ్యవధిలోనే 2 బాంబు పేల్చి తప్పు ఎక్కడుందో తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ గొడవ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబం నుంచి మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతిరెడ్డి నిర్వహించే వ్యాపార లావాదేవీలు మరియు రాజకీయ నిర్ణయాల్లో ఆమె పాత్రపై విజయమ్మ దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే అది జగన్కు కోలుకొని దెబ్బ అవుతుంది. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి కష్టపడి సంపాదించిన రాజకీయ వారసత్వం ఇప్పుడు ఇలా ఇంటి పోరు వల్ల రోడ్డున పడడం ఆ అభిమానులను తీవ్రంగా నిరాశను గురిచేసింది. రానున్న రోజుల్లో ఈ బాంబు పేలుడు ప్రభావం ఏపీ రాజకీయాలను ఎటువైపు తీసుకుతుందో వేచి చూడాలి.